తోడు వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సచ్చిపోవతో చిన్నమ్మ నాకు ముద్దు మీద తోడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సచ్చిపోవతో చిన్నమ్మ. Welcome to Lalita Brand Rice, Jabardast Khatarnak Comedy Show. Let's now welcome our Jabardast judges. Please put your hands together for my lovely angel, Roja Garu. వయస్సు తెరలి తీరా తీరా ఉలక్క పలక్క దుడుక్కు పనేదు చెయ్యరా చెయ్యరా మనోహరి మనోహరి ఎన్నెలోన నాని ఉన్న ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ మత్తుకున్నవా ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంతా చేరి వెంట పడితే గిత్తగున్నది. Let's now welcome Comedy Ka Badshah Nagababu Garu. ఎలాగా హైదరాబాద్ వచ్చాం కాబట్టి గోల్కొండ చార్మినార్ ఇవన్నీ చూసి వెళ్ళిపోదాం. ఈ ఆయన బంగారం. ఈ ఆయన అంటే ఎవడో వింటే ఏమనుకుంటాడు, ఇంకోటి ఎవడో ఉన్నాడు అనుకుంటాడుగా. బాబు వస్తావా? దాని ముఖం అలాగే ఉంటది కానీ మనసులో ఏముంటది. బాత్రూమ్ ఎక్కడ? బాత్రూము నీకు ఎడం పక్కనే ఉంది అల్లుడు గారు. మీ మామగారు బాత్రూమ్ లో కూడా ఏసీ పెట్టించారా? కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతం. ఎక్కడికి వెళ్ళావమ్మా? కింద కరివేపాకు ఇవ్వడానికి వెళ్ళండి నాన్న. పెళ్లిడికి వచ్చిన అమ్మాయిలందరూ కూడా నాగబాబు గారికి లాంటి హస్బెండ్ కావాలి, బిస్కెట్ వర్కౌట్ కావాలి. మీరేమో 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 మేడం. నాకు లైన్ వేసిన వాళ్ళతో క్రికెట్ టీం తయారు చేయొచ్చు తెలుసా? నాకు లైన్ వేసిన వాళ్ళతో క్రికెట్ స్టేడియమే నిండిపోతుందిరా. ఇప్పుడు రాబోతున్న స్కిట్ లో మనందరినీ నాన్ స్టాప్ గా నవ్వించడానికి రాబోతున్నారు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఉలికి పడకు అల్లరి మొగుడా ఊపరా ఉయ్యాల. సరసమాడే సమయమిపుడా ఆపవే నీ గోల. ముద్దులతోనే రుద్దు. ఇదిగో చూడు, ఏదో మీ అక్క బావ వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉందని మనం హైదరాబాద్ వచ్చాం, అంతేగాని వాళ్ళ ముఖం చూడడం కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ నాకు అస్సలు ఇష్టం ఉండదు. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, పెళ్లి అయిపోయాక ఏమండి ఇక్కడే ఉంటా, 2 రోజులు ఆగొస్తా, ఇలాంటివి చెప్తా మాడు పగిలిపోద్ది. ఎలాగా హైదరాబాద్ వచ్చాం కాబట్టి ట్యాంక్ బండు, గోల్కొండ, చార్మినార్ ఇవన్నీ చూసి వెళ్ళిపోదాం. ఈ ఆయన బంగారం. ఈ ఆయన అంటే ఎవడో వింటే ఏమనుకుంటాడు, ఇంకోటి ఎవడో ఉన్నాడు అనుకుంటాడుగా. మా ఆవిడికి సరిగ్గా మాట్లాడడం రాదు. దయచేసి ఇక్కడ పబ్లిక్ ఎవరు కూడా మా ఆవిడని అపార్థం చేసుకోవద్దు. ఎవరైనా ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటారు కానీ ఇది సొంత భాషే రాదు. చిచ్చి ఊరుకుంటారా? మీకు అర్థం కాలేదని చెప్పి వినే వాళ్ళకి అర్థం కాకుండా ఉంటుందా? వెనకటి గంట కూసేమగాడిది వచ్చేసి ఏసేగాడిని చెడగొట్టు. అలాగనకూడదే, కూసే గాడిది వచ్చి మేసే గాడిదని పాడు చేసిందంట అనాలి. మీరు అన్నదే. ఇంకా బయలుదేరుదాం. ఏమండి ఒక నిమిషం ఆగండి. అంత లగేజ్ మీరు మొయ్యలేరు, నేను మోస్తాను. వద్దు వద్దు పర్లేదు పర్లేదు ఉండండి. వద్దు వద్దు వద్దు. ఏమండి నాది ఎలా తీసుకెళ్తారు? ఎలా తీసుకెళ్తారు కాదు, కర్మ కర్మ. నన్ను ఎలా తీసుకెళ్తారు అని అడగాలి. చెప్పు 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 చెప్పు
నన్ను ఎలా తీసుకువెళ్తారు? అది ఇలా దా దగ్గరికి రా. నువ్వు కొంగలా ఇలా వెళ్ళిపోకు దా. ఎలా తీసుకెళ్తాను? ఎంత చక్కగా నిన్ను ఆటోలో తీసుకెళ్తా. ఏయ్, దొంగ దొంగ అయ్యో దొంగ 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 ఒరేయ్, అబ్బా, దొంగ దొంగవరా మీరు పెట్లే పట్టుకెళ్ళిపోయారు కదా. ఆటో ఆటో ఆటోలు ఉంటే అలా బ్యాగులు పట్టుకెళ్ళిపోతారా? మరి ఆడెవరో వచ్చి సైన్ పట్టుకెళ్ళిపోయాడంటే ఆడికి మాకు సంబంధం లేదు. అదేంటండి అలాగంటారు? మీ ఆవిడ నీతో ఏముంది? మా ఆయన బంగారం ఉంది, అందుకే ఆవిడ వచ్చి తీసుకెళ్ళాడు. సరే పోదాం అయితే. ఆటోలో ఉందండి. ఎక్కడికి వెళ్తారండి? మా ఆటోలో రండి. అంటే ముందు ఈయన పిలిచాడని ముందు లగేజ్ నేను పట్టుకున్నామండి. ఓ భయ్య ఏమనుకో కిందిలో చూడు భయ్య ఆడ తీసుకోతే నువ్వేడి గోలు ఆనందించుతాడు. అదే నేను అనుకో చార్మినార్ తిప్తా, గోల్కొండ తిప్తా, హుస్సేన్ సాగర్ తిప్తా, ట్యాంక్ బండ్ తిప్తా, నెక్లెస్ రోడ్ తిప్తా, అన్ని తిప్తా అనమాట. ఏమండి మొత్తం చూపిస్తారా? తిప్పి చూపిస్తాడు కాదే, తిప్పి తిప్పి చూపిస్తాడు అనాలి. ఎవడో ఒకడు రండి భయ్యా, పెళ్లికి టైం అయిపోతుంది భయ్యా, అవతల పతండి భయ్యా. భయ్య ఆటోలో పోదాం భయ్య. అలా కాదు భయ్యా. తీసుకెళ్తారండి మా ఆటోలో రావాలి. భయ్యా, ఆటోలో వస్తాడు. ఎట్లా వస్తాడే? అలా కాదు భయ్యా, ఎవరో ఒకరు రండి భయ్యా, టైం అయిపోయేలా ఉంది. మీరు కొంచెం బాగండి. వాళ్ళతో ఎలా మాట్లాడు నాకు తెలుసు కదా. ఏం మాట్లాడుతావు బాబు వస్తావా? ఆగండి మహాశయ ఆగండి. దాని ముఖం అలాగే ఉంటది కానీ మనసులో ఏముంది. చాలా మంచిదయ్యా, దానికి సరిగ్గా మాట్లాడడం రాదు, దయచేసి అపార్థం చేసుకోకండి. సరే గాని మీ ఆటోలే నాకు వద్దు భయ్యా, ఏమనుకోకండి. వేరే ఆటో గానీ టాక్సీకి ఏదైనా బుక్ చేసుకుని వెళ్తాను. చూద్దాం పో. ఎలా వెళ్తావు? వెళ్ళు. ఏంటే మీ గోల? మీ ఆటోలు నాకు వద్దని చెప్పాను కదా. నాన్న ఇది గోల కాదు. మీరు ఎటంటే అటు తీసుకెళ్ళాలి ఆటోవాడు కాదు. నువ్వు ఎటు వెళ్ళాలో అటే తీసుకెళ్లేవాడు ఆటోవాడు. భాష ఆటో భాష. బాబు టాక్సీ దా. దిల్సుకుని వెళ్దాం వస్తావా? రాడు. నువ్వు మాట్లాడతావుంటే నేను మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడతావుంటే మర్యాదగా ఉండదు. ఏమా దిల్సుకున్నారు వెళ్దాం వస్తావా? రాడు. ఎన్నిసార్లు చెప్పానే మాట్లాడొద్దని. మాట్లాడొద్దని చెప్పి చెయ్యొద్దు. ఏమనుకుంటున్నావు? పక్కన లేడీస్ ఉన్నారు, పరుగు పోతాయా? లేడీస్ ఎవరండి? లేడీస్ ఎవరు అంటావంటే ఏం మాట్లాడుతుంది తెలుసా నీకు? ఆడోళ్ళని ఇంగ్లీష్ లో లేడీస్ అంటారు. నీ గురించే చెప్పాను నేను. ఓ పని చేయ భయ్య, అన్న ఆటోలు బుక్ చేసుకో. అన్ని ఆటోలు బుక్ చేస్తున్నా ఏం చేసుకుంటాం? ఏం చేసుకుంటాను భయ్య? లగేజ్ మొత్తం ఆ ఆటోలు పెట్టుకుందాం. నువ్వేమో ఆటోలు ఎక్కేవాళ్ళు, ఈ మేడం ఏమో ఆటోలు వస్తుంది. ఏమరా ఆడిని ఒక ఖాళీ కుదిరిసేవే అంటే ముందు దారి చూపిస్తాడు. ఓహో ఇంకోటి ఏముంటే మాట్లాడు, వెనక అసలు సేఫ్టీగా వస్తాడు. సరే అరే మల్లేష్ మీ ఆటోలో ఏమవుతుంది నాకు? నేను చక్కగా బస్సు ఎక్కి వెళ్ళిపోతాను. దా వెళ్ళిపోతాను దా. బ్యాగ్ సరే డబ్బులు ఇచ్చేళ్ళు. బ్యాగులకు డబ్బులు ఏంటి? లగేజ్ సేపు ఎవరు పెడతారండి? పొద్దున్నే లేచి ఆటో తుడుచుకొని పెట్రోల్ కొట్టించుకొని మీ లగేజ్ కూడా పెట్టుకుని డబ్బులు ఎవడెత్తాడు? నీ వల్లనే నీ వల్లే. ఇదిగో ఏం అక్కర్లేదు నేను బాబు, మేమేమన్నా ఇంకా బస్సులో కూడా వెళ్ళాం, నడుచుకుని వెళ్ళిపోతాం బాబు. ఒక్కసారి లగేజ్ కి పైసలు ఇచ్చివో. లగేజ్ కి పైసలు ఏంటండి? ఆటో మోసిందిగా ఎప్పుడు దాకా లగేజ్ పైసలు అడుగుతాడు. ఇస్తావా లేదా చెప్తున్నాను. ఫోన్ వస్తుంది. హలో అవునా? అలాగా అలాగే ఉంటా. పెళ్లి అయిపోయిందంట, ఇంక మనం రావక్కర్లేదు అన్నారు. అట్నుంచి అట్టే వెళ్ళిపోమని చెప్పారు. అది సంగతి బాబు. మేము అసలు మళ్ళీ ఎక్కడి నుంచి వెనక్కి రైలు ఎక్కేస్తున్నాం, ఏమనుకోకుండా. ఏంటి నువ్వు మాట్లాడతా? ఏంటి ఇయ్యరేంటి పైసలు? ఎవరా ఎవరో? ఇదంతా ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకు వచ్చిందో బ్యాగుల గురించి. ఏంటండి మీరు అస్తమాట్లు లేపి లేపి కొడుతున్నారు? లేపి కొట్టడం కాదే, చోపి చోపి కొట్టడం అంటారు. చోపి కొట్టడం అంటారు. ఏంటి మా యావిని కొడితే ఇవన్నీ వెనక్కి వచ్చేస్తాయా? ఈ పాటికి ఎప్పుడో చంపేసిండే వండేదాన్ని. పద ట్రైన్ పద, ఇక్కడి నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళి ట్రైన్ ఎక్కాలి. పద 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 ఇక్కడి నుంచి. ఎలా ఉంది స్క్రిప్ట్ రోజా గారు? బాగుంది రాఘవ. నాగబాబు గారు బాగా చేశారు, బాగుంది, గుడ్. బేసిక్ గా అయితే మాత్రం
కళ్ళు కళ్ళు ప్లస్, వాళ్ళు వీళ్ళు మైనస్. కానీ ఇప్పుడు రాబోతున్న స్కిట్ లో మాత్రం కళ్ళు కళ్ళు మైనస్, వాళ్ళు వీళ్ళు ప్లస్. ఈ తికమక మకతిక ఏమిటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్. ఏమండి ఇక్కడే కాఫీ తెమ్మన్నారు, ఇదిగో తీసుకోండి. నుంచి కాఫీ కోసం ఎదురు చూస్తున్నా. నేను తెచ్చాను కదా, తీసుకోండి. ఎక్కడే? ఎక్కడ? అసలు మీరెక్కడ ఉన్నారు? ఇక్కడే. ఏం చేస్తున్నారండి? పేపర్ చదువుతున్నా. సాయంత్రం 6 అయితే రేచి ఒకటి కళ్ళు కనిపించు, పేపర్ చదువుతున్నాను బడాయి ఒకటి. ఎదుటి వాళ్ళకి పక్కింటి వాళ్ళకి మనకి రేచి తెలియకుండానే మేనేజ్ చేస్తున్నాను కదా. ఇప్పుడు ఎందుకు ఆ విషయం? ఇప్పుడు ఎందుకు అంటారేమిటి? ఈ టైంలో పెళ్లి ఏర్పాట్లు చేశారు కదా. వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేయడానికే ఇదంతా. ఇదిగో కాఫీ తాగండి. వెరీ గుడ్. రే నాన్న, ఎక్కడున్నారా? ఏం చేస్తున్నావు? ఫ్లోర్ మూమెంట్ చేద్దామని ట్రై చేస్తా, కింద పట్టారా? 5 ఏళ్ల క్రితం నువ్వు వేసిన మూమెంట్ గా నేను తయారయ్యా. అయ్యో. ఈ వయసులో ఫ్లోర్ మూమెంట్ అవసరమారా? ఎదవా, ఎవరైనా తండ్రులు ఆస్తుల కింద బిల్డింగులు లేకపోతే డబ్బులు ఇస్తారు. ఎదవ రేచేకటి ఇచ్చి చచ్చావు. ఇప్పుడు ఈ పెళ్లి చూపులు 6 తర్వాత ఎట్టావు. ఏం పర్లేదు లేరా, నేను ఉన్నది ఎందుకు మేనేజ్ చేయడానికేగా. మేనేజ్ చేస్తాను నేను. బావగారు, బావగారు, బావగారు. నమస్కారం. నమస్కారం బావగారు. భలే కట్టారండి మీరు 5 అంతస్తుల బిల్డింగ్ బావగారు. 5 అంతస్తులా? 3 అంతస్తులే కదండి. అది అడిగాడు ఎన్ని అంతస్తులని. బావగారు, బావగారు. షర్ట్ అదిరిపోయింది బావగారు. నా షర్ట్ అండి. షర్ట్ అంటాడేంటి, నేను లాల్చి వేసుకుంటే. చిలిపి నాన్న ఎక్కడా? మామయ్య గారు. అల్లుడు గారు చెప్పండి. ఏం లేదు, ఆ త్వరగా మిగతా కార్యక్రమాలు మొదలు పెడితే మంచిది. ఏమే? వస్తున్నానండి. పెళ్లి వాళ్ళు వచ్చేసారు, అవన్నీ తీసుకురావే. బాబు అల్లుడు కాఫీ తీసుకుని ఆయన. మా సాంప్రదాయం ప్రకారం కింద నెడితేనే తాగుతాం. అల్లుడు గారికి పెద్దవాళ్ళంటే ఎంత గౌరవం. అల్లుడు బాబు ఇదిగోండి, తాగండి తాగండి, కాఫీ తాగండి బాబు. కాఫీలు వచ్చినాయి అల్లుడు గారు, తీసుకోండి. కాఫీ బ్రహ్మాండంగా ఉంది. అరే అర్జెంట్ గా పాస్ వస్తుందిరా, ఏం చేయాలి? మావి గారు, బాత్రూమ్ ఎక్కడ? బాత్రూము నీకు ఎడం పక్కనే ఉంది అల్లుడు గారు. ఏం లేదు, ఒక్క నిమిషం జాగ్రత్తగా వెళ్ళి వచ్చే. నాన్న అయ్యిందా? అయిపోయిందిరా, వస్తున్నా. అరే కొడుకా, నువ్వు చాలా అదృష్టవంతుడిరా. ఏ మీ మామగారు బాత్రూమ్ లో కూడా ఏసీ పెట్టించారా? బాత్రూమ్ లో ఏసీయా? బాత్రూమ్ లో ఏసీ పెట్టలేదు అల్లుడు గారు నేను. అవునా? మా నాన్న దుబాయ్ లో వేడి తట్టుకొని వచ్చాడు కదా, ఇండియాలో చల్లగాలి చల్లగాలి తగలగానే అలా ఫీల్ అవుతాడు. ఎక్కడ పోసానంట? అవసరమా? మావి గారు లేట్ చేయకుండా అమ్మాయిని పిలిపించండి. పిలిపిస్తాను. అమ్మా జానకి, ఎక్కడికి వెళ్ళావమ్మా? కింద కరివేపాకు ఇవ్వడానికి వెళ్ళండి నాన్న. కిందకి వెళ్ళిందంట అల్లుడు గారు. వచ్చేస్తుంది వచ్చేస్తుంది బాబు వచ్చేస్తుంది.
అమ్మాయితో పాట పాడించరా? పాట మా అమ్మాయి గాత్రం అద్భుతమయ్యా. ఏదో పాట పాడించండి. అమ్మా జానకి, నీ మధురమైన గాత్రంతో ఆ పాట పాడమ్మా. నీ కళ్ళలో స్నేహమో కౌగిళ్ళలో కాలమో పాడే రాగమౌనో. ఎంత చక్కటి పాట అల్లుడు గారు. నచ్చిందా అల్లుడు గారు? రైల్వే స్టేషన్ లో అడుగు తిన్నట్టుంది. అమ్మాయి అయితే నిజంగా మహేష్ బాబు కలరు. ఏం అందం, ఏం చందం, రక్తం వచ్చేటట్టుంది. ఏమన్నా మాట్లాడవే? కరెక్ట్ గానే చెప్పావు. పంతులు గారిని పిలిపించి త్వరగా పెళ్లి ఏర్పాట్లు చేయించండి. ఏమండి పంతులు గారు? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. అమ్మ భూకంప భూకంప. అసలే నాకు రే చీకటి, వీళ్ళు ఇప్పుడే ముహూర్తం పెట్టారు. ఈ పెళ్లి ఎలా చేయాలో ఏంటో. రాజుగారు బాగున్నారా? అంతా శ్యామవేనా? దారికి అడ్డంగా పీట్లందుగా పెట్టారు. కార్యక్రమాన్ని మొదలు పెడదామా? మా అల్లుడు గారిని చూసారుగా? బాగున్నారు. ఎందుకు బాగాలేదు? పొట్టిగా నల్లగా ఏదో అట్లా ఉన్నారుగా. అందరు కూర్చోండి అయ్యా, పెళ్లి పెట్టల మీద కూర్చోండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూర్చోండి అయ్యా. పెళ్లి కూతురు ఎక్కడ ఉంది? పెళ్లి కూతురు ఎక్కడ ఉందంట? కూర్చున్నారు ఇద్దరు. కూర్చున్నాం. అబ్బాయి నువ్వు జీలకర్ర ప్రదేశం అమ్మాయి తల మీద పెట్టు. అమ్మాయి ఇప్పుడు అబ్బాయి తల మీద పెట్టమ్మా జీలకర్ర వేళ. పెట్టాం. పెట్టారా? ఆ తాలిపడి తీసుకొని నా చేత్తోనే. ఆ తాలిపడి తీసుకుని అమ్మాయి వెళ్ళగట్టు. బాబు కుక్క 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 రాజుగారు మండపంలోకి కుక్క వచ్చిందండి. దొరికింది 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 దొరికింది. తీసుకున్నావా తాలిపడి తీసుకుని అమ్మాయి వెళ్ళ కట్టు నాయన. కడతాను కడతాను. మంత్రాలు చదవండి. లేవండి తొందరగా. ఇప్పుడు ఏం చేస్తారంటే అమ్మాయి చిటికి నీళ్ళు పట్టుకొని 7 అడుగులు వేయండి. మా మళ్ళీ ఎక్కడికి వెళ్ళావమ్మా? పెళ్లి వాళ్ళని పిలవడానికి వెళ్ళాను డాడీ. ఇప్పుడు వెళ్తే వెళ్ళా కానీ పెళ్లి అయ్యాక కొత్తిమీర కట్టకి గోంగూర కట్టకి వెళ్ళకే. సాయంత్రం 6 తర్వాత వెరీ ఇంపార్టెంట్. బాబు ఇప్పుడు అరుంధతి నక్షత్రం చూపించు పైన. పైన చూపించగలదు, చూపించవా నువ్వు? కనిపిస్తుందా? రోజా గారిని చూసినా నక్షత్రం చూసినా ఒకలాగా ఉంది. మొన్నటిదాకా చందమామ సైజులో ఉండేవారుగా, ఈ మధ్యనే స్టార్ సైజులో మారారు. సరే నాని ఇప్పుడు పెద్దలకు ఆశీర్వాదం తీసుకో. తీసుకున్నామండి. రాజుగారు అయ్యా చెప్పండి. పెళ్లి దివ్యంగా జరిగింది. సంభావన ఇస్తామని చెప్పారు. మంచిది. సంభావన లేకుండా మా ఇంటికి వెళ్ళాను అనుకో, మా ఆవిడ అంతే. మామయ్య గారు, అల్లుడు గారు, సంభావన ఒకటి అనబడిన తర్వాత మనిషి కనిపించలేదేంటి? అంటే ఆయనకి తొందరగా ఉండి వెళ్ళిపోయినట్లుండండి. మామయ్య గారు చెప్పండి. అల్లుడు గారు కార్యక్రమం మొదలు పెట్టేస్తే మేము స్టార్ట్ చేస్తాం. మేము అన్ని ఏర్పాట్లు చేసే ఉంచాను అల్లుడు గారు. ఈసారి మార్పిస్తానులే బావగారు. ఏమండి ఎక్కడున్నారండి? సోవరం గదిలో. ఏమండి నా జాతకం చూడొచ్చు. ఏడిదే నా జాతకం? మీ జాతకం చెప్తానే. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 లోపే కాపురం చేస్తే నీకు 12 పిల్లలు పుడతారు. అవునా? థ్యాంక్ యూ అండి. ఏదో ఎలక్సచ్చిన వాసన అవుతుంది. పూలు వెలిగించి పూలు పెట్టండి. రే సుధాకర్, నేను ఏం చెప్తా కొట్టాలరా? అగరత్తులు వెలిగించండి. గుర్తు ఎక్కడుందో తెలియట్లేదు. అట్లేదు కనిపించింది. మీ సరసం పాడుగాను పూలు పెడుతున్నారంటే ఇప్పుడే. నేను పూల్లో పెట్టానా? అగరబత్తి ఎక్కడ పెట్టానంటే ఇంకేం పెడతాను. సర్లేదా కూర్చో. ఏమండి స్వీట్ పెట్టొచ్చుగా? స్వీటా? ఇదిగో పాలకోవా. చిచ్చి ఏమండి చెవులో పెడుతున్నా. తిను తీయగుంటది. ఎంత బాగుందో. అవునండి.
నీకు బుద్ధి ఉందా కొంచెమేనా? శోభన రోజు నగలు పెట్టుకోకూడదని తెలీదా? గుచ్చుకుంటాయి, తీసేయి. అరే సారీ అండి, ఇప్పుడే తీసేస్తాను, ఉండండి. తీసానుగా, తీసి జాగ్రత్తగా భద్రంగా పెట్టే. ఓకే అండి, ఈ నెక్లెస్ కూడా తీయండి. ఇంక పడుకుందామా? పడుకుందాం అండి. నగలు జాగ్రత్తగా పెట్టావా? మీకు ఇచ్చానుగా. నేను అక్కడ ఇచ్చాను, నీకు ఇచ్చానుగా. ఏమండి మీకు ఇచ్చాను నేను. నీకు ఇచ్చానే. ఏమండి మీకు ఇచ్చానండి. అంటే ఇంట్లో దొంగలు పడ్డారు. అవును. దొంగ 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 దొంగ. ఎక్కడ బాబు దొంగ? బాబు ముందు మా నాన్న ఎక్కడ ఉన్నాడో తెలియాలి, ఇది ఎలా తెలీదు. ఇక్కడ ఉన్నాడు. నాన్న, ఇంట్లో దొంగలు పడి మొత్తం నగరాన్ని పట్టుకుపోయారు రా. అత్తయ్య గారు అవునా? ఏమో బాబు, నాకు కూడా కనిపించట్లేదు. నిజంగా పారిపోయాడంటావా? ఇదిగో మీ నగలన్నీ భద్రంగా పెట్టండి, మళ్ళీ అవి కూడా పోతే కష్టం. అవును బాబు, బాగా చెప్పా. తీయండి. అర్థం కావట్లేదు. ఈ రోజు రాత్రికి అందరం కలిసే పడుకుందాం. తెల్లారితే దొంగలు వచ్చారు అనుకోండి, చాలా ఇబ్బంది. నాన్నగా ఏంటి ఇలా అంటావు? రాత్రి ఏం జరగలేదు, అందరం కలిసే పడుకున్నాంగా. అందుకే అయితే అరేంజ్ చేయరా అంటే సాయంత్రం 6 తర్వాత అరేంజ్ చేసావా? ఈడెవడు? మామగారు నమస్కారం. అమ్మాయి ఏది? పెళ్లి కూతురు ఏంటి బాబు పక్కనే పెట్టుకుని? ఏరా పిచ్చి పిచ్చి చేసాలు వేస్తున్నావురా? విడిగుడ్లు ఎదవా, మాకేం చూపు లేదు అనుకుంటున్నారా? రాత్రి మహేష్ బాబు లాంటి, తమన్నా లాంటి అందమైన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి ఇప్పుడు పని మనిషిని తీసుకొచ్చి పెళ్లి కూతురు అంటావా? పని మనిషి బంగారం బాబు. అది బంగారం ఏంట్రా? కాకి డ్రెస్ వేసినట్టుంది. నాన్న అలా చూస్తావేంటి? అడుగు. నగలా అల్లుడి గారికి ఇచ్చాను కదా. ఇచ్చావురా? నీకే ఇచ్చాను. నీకు ఇచ్చాను. ఏమండి నేను నీకు ఇచ్చాను కదా. నీకు ఇచ్చాను. అల్లుడు గారు నేను కూడా మీ చేతుల్లోనే పెట్టాను కదా. నీకే ఇచ్చావు. ఏరా మా నాన్న ఎంత హైట్ తక్కువైతే బుర్ర తక్కువ ఏదో అనుకుంటున్నారా? నాన్న గట్టిగా అడిగినా. నీకే ఇచ్చాను, మీ కొడుకుకి ఇచ్చాను బంగారం. రోజా గారు, నాగబాబు గారు ఎలా ఉంది స్కిట్? బాగుంది. ఫ్యామిలీకి రేట్ చీకటి వస్తే దొంగ రాకపోతే సేఫ్, ఎందుకంటే ఎవరి సీక్రెట్ ఎవరికి తెలీదు. కానీ మధ్యలో దొంగ వచ్చి మొత్తం సిచ్యువేషన్ ని బాగా యూజ్ చేసుకున్నాడు. బాగా చేశారు, అందరి పర్ఫార్మెన్స్ బాగుంది. నాగబాబు గారు ఎందుకంటే ఆల్రెడీ మనోడు చేసింది ఇది, బట్ అయినా ఒకటి మీది బాగుంది. బాగా నచ్చిందంటే కింద కరేపాకు వెళ్ళాను అంటాడు. మంచి ఫన్ బిట్స్ బాగానే పెళ్ళి భాస్కర్. ఫైనల్ గా బాగుంది. నగల గురించి నువ్వు తీసావు. ఇప్పుడు రాబోతున్న స్కిట్ లో మనందరినీ నాన్ స్టాప్ గా నవ్వించడానికి రాబోతున్నారు అమర్, అక్బర్, యాంటనీ. నవ్వడానికి సిద్ధం అయిపోండి. లెట్స్ వెల్కమ్ రచ్ రవి అండ్ టీమ్. పక్కన పెట్టు 1 2 3 4 వయ్యారంగా పట్టే పట్టు. ఎప్పుడు సాంగ్ డైలాగ్స్ ఎప్పుడు ఇస్తావు? హలో, పోయిన స్కిట్ లో డైలాగులు ఇచ్చిన ఏం చేసినావు? మొత్తం పంపించారు. మీరు పొద్దున లేవగానే బార్కి వెళ్తా రిలాక్స్ కోసం, మధ్యాహ్నం బార్కి వెళ్తా రిలాక్స్ కోసం, రాత్రి బార్కి వెళ్తా రిలాక్స్ కోసం. పర్ఫెక్ట్ రా. థ్యాంక్ యూ సార్. ఇలాంటి వాడి వల్ల దేశానికి ఏ నష్టం జరగదు. ఏ నష్టం జరగదు. ఎప్పుడు బార్లో ఉంటారు. గవర్నమెంట్ ఆదాయం. ఇప్పుడు చూడండి అసలు మజా ఉంటది. బెరర్. గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్ టు నిషా ద కిక్ బార్. వాట్ కెన్ ఐ డు ఫర్ యు? ఇంత ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, చదువుకున్నావా నువ్వు? ఎస్ సార్. ఏం చదువుకున్నావు? MA BF IAS. అంతే
అంతేనా? నేను దానికన్నా ఎక్కువ చదివినా. నాన్న నీ పేరేంటి? మర్యాద రామన్న. ఓ మై గాడ్. మీ నాన్నగారి పేరు? గుణవంతుడు. ఓ మై గాడ్. మీ అమ్మ పేరు బుద్ధిమంతురాలా? ఎస్ సార్, అంత కరెక్ట్. ఎలా చెప్పారు? మీ ఇంటి పేరేంటో? గౌరవం. అబ్బా, నాకు బాగా నచ్చింది ఈ పద్ధతి. ధన్యవాదములు. ఇది నచ్చి ముందే నీకు టిప్ ఇస్తున్నా, తీసుకో. సార్, వాట్ ఏ మిరాకిల్, వాట్ ఏ ఒరాకిల్ 1.25. సర్వీస్ చేయకుండా ఇంత టిప్ ఇచ్చారు. గుడ్నెస్, థ్యాంక్ యూ. నా పేరేంటో తెలుసా నీకు? మీ పేరు చెప్పండి సార్. మనసున మహారాజ్. மறிந்தை கட்டை கூரல் மாடையல் ராஜுவையா மகாராஜுவையா రాజువయ్యా మహారాజువయ్యా. నా గురించి అంత గొప్ప పొగడద్దు. వెళ్ళి ఒక 3 పెగ్గులు పట్టుకురా. ఓకే సార్. సార్, ఐ హావ్ డౌట్. ఓకే, మీరు ఒక్కరే వచ్చారు కదా, 3 పెగ్గులు అడిగారు. పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావేంటి? నాతో పాటు 2 మిత్రులు కనపడలేదు నీకు? మీరు నేనంట. వాళ్ళు నా దేవుళ్ళు రా, నా దేవుళ్ళు. మీకు దేవుళ్ళు అయితే మాకు దేవతలు. దేవతలారా జీవించండి. అరే, నేనన్నది ఇక్కడ నా 2 మిత్రులు రా. ఇక్కడ ఎవరు లేరు సార్. నీ పేరు మర్యాద రామన్నే కదా? ఎస్ సార్. ఇక్కడ 3 కనపడట్లేదురా నీకు? కనబడటం లేదు సార్. రే, నా పేరు అమర్. ఎస్ సార్. వీడి పేరు అక్బర్. వీడి పేరు యాంథోనీ. ఓకే సార్. అనసూయ తిప్పిచ్చాడు. ఎంతమంది వస్తే మనకెందుకు, ఎన్ని పెగ్గలు తాగితే మనకెందుకు. తొందరగా. ఓకే సార్, విత్ ప్లెజర్. ధన్యవాదములు. వెళ్ళు. అమర్ గారు మీ పెగ్గు. ఓకే. అక్బర్ గారు మీ పెగ్గు. ఓకే. హాయ్ ఆంటోనీ గారు, దిస్ ఇస్ యువర్ పెగ్. థ్యాంక్ యూ. అబ్బా, రియల్ పెగ్ ఇచ్చిన సలహాలు. హలో, ఒక నిమిషం. ఏంటి అర్జెంటా? ఒక నిమిషంలో వస్తున్నా. అక్బర్ దగ్గర తీసుకో. సార్ కానీ వాళ్ళు లేరు సార్. పిచ్చోళ్ళ మాట్లాడు. నువ్వెవరికి పెట్టిపోసావు? అమర్ అక్బర్ ఆంటోనిక్ సార్. ఇది మర్యాద ఫ్యామిలీ కదా? ఎస్ సార్. మర్యాద రామనే కదా? ఎస్ సార్. 3కే పోసావు కదా? ఎస్ సార్. అమర్కి అర్జెంట్ ఫోన్ వచ్చిందయ్యా. ఆంటోనీ దగ్గర తీసుకో, అక్బర్ దగ్గర తీసుకో. హలో సార్. తీసుకోవడానికి లేరు సార్. అరే, మర్యాద ఫ్యామిలీని పేరు పెట్టుకోవడం కాదురా, బతకడం నేర్చుకో. సార్, మేనేజర్ గారు ప్లీజ్ కమ్. టెల్ మీ వాట్ హ్యాపెండ్? అమర్ అక్బర్ ఆంటోనీకి 3 పెగ్గలు పోసాను సార్. అమర్ గారికి ఫోన్ వచ్చింది ఇలాగే సార్. అక్బర్ ఆంటోనీ దగ్గర బిల్లు తీసుకోమంటున్నారు సార్. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఇక్కడ క్లారిఫికేషన్ చేయండి. నువ్వు పెగ్గులు ఎన్ని తెచ్చావు? 3 పెగ్గలు తెచ్చాను సార్. ఎవరెవరికి పోసావు? అమర్ అక్బర్ ఆంటోనీ పోసాను సార్. ఫోన్ ఎవరికి వచ్చింది? అమర్ గారికి వచ్చింది సార్. ఇలాగే అక్కడ ఎవరున్నారు? అక్బర్ ఆంటోనీ ఉన్నారు సార్. ఇట్స్ క్లియర్. నో, తీసుకోండి సార్. ప్లీజ్, యువర్ కస్టమర్ లైక్ ఎ గాడ్ మీ. సార్, ఇదో కొండరి పప్ప, ఇక్కడ ఎవరు లేరు సార్. ఎన్ని పెగ్గులు తెచ్చావు? 3 పెగ్గలు తెచ్చాను సార్. ఫోన్ ఎవరికి వచ్చింది? అమర్ గారికి వచ్చింది సార్. ఇక్కడ ఎవరున్నారు? అక్బర్ ఆంటోనీలు ఉన్నారు సార్. వాళ్ళ దగ్గర బిల్లు తీసుకో. వాళ్ళు లేకుంటే నువ్వు కట్టు. వాళ్ళు లేరు సార్. కస్టమర్ లైక్ ఎ గాడ్. ఇదో పెద్ద కొండరి పప్ప. ఇట్స్ క్లియర్, నా పరిచయం ఇవ్వాలి. 2వ రోజు. బేరర్ రమణ నీకే టేబుల్ వచ్చిందయ్యా, ఎల్లు. ఆడు మళ్ళీ వచ్చాడు, నువ్వు వెళ్ళకు. ఏమైంది? అది రా సంగతి. నేను చెప్తా చూడాలి పప్ప, వెళ్ళరా. హాయ్ అమర్ గారు, అక్బర్ గారు, ఆంటోనీ గారు. సార్, మీకు 3 పెగ్గులు తీసుకురావాలి, అంతే కదా సార్? వాట్ ఏ ఇంటెలిజెంట్ బాయ్. ఏం పేరా నీ పేరు? సంస్కారం సారంగం సార్. నీలాంటి నాకు బాగా నచ్చాడయా. థ్యాంక్ యూ సార్. అందుకే ముందు టిప్పిస్తున్నా. అబ్బో, నేను కూడా ఇస్తాగా నీకు. పెగ్గులు సార్, పెగ్గులు. తొందర తీసుకురా నాన్న, చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి బయట. సార్, అమర్కి, అక్బర్కి, ఆంటోనీకి. హ్యాబిట్ సార్. థ్యాంక్ యూ సార్. నైస్ సార్. థ్యాంక్ యూ. హలో, అర్జెంటా? వస్తున్నా ఇప్పుడే. సార్ ప్లీజ్ సార్, కూర్చోండి సార్. సార్, అక్బర్ ఆంటోనీ నాకు బయట కలిశారు సార్. బిల్లు మీ దగ్గర తీసుకోమని చెప్పి నాతో సెల్ఫీ దిగి వెళ్ళిపోయారు సార్. ఎవరు కలిశారు నీకు? అక్బర్ ఆంటోనీ కలిశారు సార్. ఎక్కడ కలిశారు? బయట కలిశారు సార్.
వాళ్ళు పార్టీకి పిలిచి నన్ను బిల్లు కట్టమంటేనే నేను పిచ్చోళ్ళకి కనపడుతున్నానా? వాళ్ళు కట్టమన్నారు, నువ్వు క్లారిఫికేషన్ తీసుకోవాలిగా నా దగ్గర. ఓహో ఇలా వచ్చావా? మేనేజర్ మేనేజర్ సార్, అసలు ఏం జరుగుతుంది సార్ మీ బార్ లో? లేదు ఇక్కడ. సార్ సార్ ఇప్పుడు అమర్ అక్బర్ ఆంటోనీకి 3 పెగ్గులు ఇచ్చాను సార్. ఓకే. అక్బర్ ఆంటోనీ నాకు బయట కలిసి సెల్ఫీ ఇచ్చి బిల్లు అమర్ గారి దగ్గర తీసుకోమని చెప్పారు సార్. బిల్లు కట్టడే. ఒక్క నిమిషం, ఇతని పర్మిషన్ తీసుకున్నావా? లేదు సార్. మరి సెల్ఫీ దిగాను సార్, నాకు కొద్దిగా అర్జెంట్ కాదు. అయ్యో సార్ ప్లీజ్ సార్, మీ కస్టమర్ గాడ్ ప్లీజ్. హలో ప్రాబ్లం అర్థం కాలేదు. హలో సార్, మీకు ప్రాబ్లం అర్థం కావట్లేదు సార్. అక్బర్ ఆంటోనీ లేరు సార్. మరి సెల్ఫీ ఎవరితో దిగావయ్యా? ఒకవేళ వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర బిల్లు తీసుకో, లేకుంటే నువ్వు కట్టవు. అదర్వైజ్ వుడ్ బి ఫైన్. ఇట్స్ ఆల్ క్లియర్. రావన్నా పెద్ద పోటుగాన్ని మ్యాజిక్ చేస్తా. ఇప్పుడు మనం స్కెచ్ చేద్దాం. కమ్ బేరర్ బేరర్. ఎస్ సార్. ఎస్ సార్. ఓ హాయ్ సార్. అమర్ అక్బర్ ఆంటోనీకి స్వాగతం సార్. సారీ, ఏమైంది సార్? ఈ రోజు అక్బర్ ఆంటోనీ ఇద్దరు రాలేదయ్యా. పారంబోకి అదవా, ఏ రోజు వచ్చారు? అన్ని రోజులు నీ స్కెచ్లే కదా సార్. 3 పెగ్గులు తీసుకొచ్చి మాట్లాడాలి మీరు. ఓకే సార్, ఒక్క నిమిషంలో తీసుకొస్తా. అలవాటు ప్రకారం మీరు 3 పెగ్గులు తెచ్చారు, కానీ అక్బర్ ఆంటోనీ లేకుండా నేను తాగలేనయ్యా. కొద్దిసేపు మీరు అక్బర్ ఆంటోనీగా కూర్చోవచ్చుగా? వద్దు సార్. ప్రామిస్ రా, నేనే మందు పిలిచినప్పుడు నేనే కడతాను రా. అమ్మ తోడు ప్రామిస్. ఒట్టు. నిజంగా నిజంగా సార్. కూర్చో. ఆర్ యు కాన్ఫిడెంట్? 100% లైక్ చేయ. కూర్చో. అక్బర్ చెప్పరా. మొన్న 2 లక్షల రూపాయలు వచ్చినాయి. యా. మనం ముగ్గురం పంచుకోవాలి. యా. మీరిద్దరే పంచుకున్నారేంట్రా? ఎస్, మేమిద్దరమే పంచుకుంటాం. ఇంకా చెప్పాలంటే నేను ఒక్కడనే పంచుకుంటా. 2 లక్షలు నేనే తీసుకున్నాను. ఏం చేస్తావు? ఏం చేస్తానో ఇప్పుడు నేను చూపిస్తా. ఎవరికి చెప్తావు? చూపిస్తా నీకు ఇప్పుడు. చూపిస్తా నేను. మర్యాద రామన్నా. కాల్ మీ అక్బర్. ఇది మీ మేనేజర్ చెప్తాను రా. మేనేజర్ ఎవడరా? కోన్ కిస్కా గొట్టంగాడు. ఒరే ఆడెంత ఎర్రిపప్పో చెప్పున్నారా నీకు? మేము 3 స్కాచ్ బాటిల్ తీసుకొస్తే 6 స్కాచ్ బాటిల్ బిల్లు వేస్తాం రా వాడికి. అది కూడా తెలియదు. అవునా? అవును. ఇప్పుడు వాడికి తెలిస్తే మీ ప్రాణాలు పోతాయి. వాడికి కాదు, వాడి బాబుకు తెలిసినా నన్నేమి చేయలేడు. రే అక్బర్, ఎవరా నువ్వు? ఏంటి కోన్ కిస్కా గొట్టంగానా? నేను ఆఫ్టర్ ఆల్ నన్ను ఏమనుకుంటారా? లేకుంటారు పప్ప. ఆడు మన ముగ్గురిని వీపీలు చేస్తున్నారా? నీకు అర్థం కావటం లేదురా. ఐ విల్ ఫైర్. క్లియర్ క్లియర్ అంటావు. ఇట్స్ ఆల్ క్లియర్. యు ఆర్ ఫైర్. సార్ అక్బర్ ఆంటోనీ లేరు సార్ అసలు. నీకు తెలుసా? ఎలా ఉంది రచ్చర బిస్కెట్? బాగా బకరాలు చేసావు మొత్తం, మేనేజర్ ని, సర్వర్స్ ని, అందరినీ. సూపర్. నేను స్కిట్ తో అనిపించుకుందాం అనుకున్నా మీతోటి. నాకు అసలు అప్పు వదిన అనలేదు, బతికిపోయాను అనుకో. నేను అసలు మేల్ డ్రెస్ లో రాగానే అమ్మయ్య ఈ రోజు వదిన అనే పదం లేదనుకున్నా. బాగుంది అప్పు. నాగబాబు గారు, అప్పుడు ఓపెనింగ్ నీ తమిళ సాంగ్ చాలా బాగుంది సరదాగా. థ్యాంక్ యూ సార్. ఎందుకు పాడేవో అర్థం కాలేదు కానీ పాడేసి. అమర్ అక్బర్ ఆంటోనీ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఓకే రవి, ఇట్స్ గుడ్. మనిషి తరచూ తిట్టే జంతువులన్నీ కలిసి అదే మనిషి మీద రివెంజ్ తీసుకుంటే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. శాస్త్రం ప్రకారం నేను లేవాల్సింది 7:10కి, నేను లేచింది 7:08కి, అంటే 2 నిమిషాలు ముందు లేచా. శాస్త్రం ప్రకారమే అన్ని జరగాలి. నో నో నో, మళ్ళీ 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 మళ్ళీ
యారా నువ్వు న్యూస్ పేపర్ వేసినట్టు లేదురా, నన్ను చంపి ఇదే న్యూస్ ని నీ పేపర్ లో వేసుకున్నట్టున్నావు. దరిద్రుడా దరిద్రుడా. అమ్మా నాన్న, ఈ రోజు నేను మొదటిసారిగా ఉద్యోగంలో జాయిన్ అవ్వబోతున్నాను. ఈ రోజు నాకు 15,000 జీతం రాబోతుంది. నన్ను ఆశీర్వదించండి. నీ తల్లి ఏంటే నీ లొల్లి. వెళ్ళక మొదటి రోజు నేను ఉద్యోగానికి వెళ్తుంటే తొక్కేస్తానేమనుకుంటున్నావు? వద్దులే. ప్లీజ్ డోంట్ యు డేర్. డోంట్ యు డేర్. అనుకున్నా దుష్టుడా. సార్ ఇలాంటి శాస్త్రాల్లో ఒకటి ఉంది సార్, బల్లి శాస్త్రం ప్రకారం. బల్లి శాస్త్రం 15 నిమిషాలు టైం కావాలి మనకి. నీ చాలా చల్లగుండా. 15 నిమిషాలు అయింది కాబట్టి ఇప్పుడు దర్జాగా ఆఫీస్ కి బయలుదేరొచ్చు. నాకేమి కాదు. ఆల్ ది బెస్ట్. ఏంటే లోపలికి వస్తావా? నయ్యావని హిందీలో చెప్తుంది. దీనికే ఇంతుంటే ఇంటి ఓనని నాకెంతుండాలి? నల్ల పిల్లి దాన. నల్ల పిల్లి ఎదురైతే వెళ్ళిన వల్ల మళ్ళీ తిరిగి రావంట. నేను చెప్పట్లే, శాస్త్రం చెప్తుంది. నల్ల పిల్లి అరుపు నరకానికి పిలుపా. ఓమ్మో ఓమ్మో. శాస్త్రం శతవిధాల శాస్త్ర. నాకేమీ కాకూడదు, ఏమీ అరవకూడదు. మొదటిసారి ఉద్యోగానికి వెళ్తున్నా. ఇప్పుడు ఏమి అరవలేను సార్. ఇంకా ఏమి అరవలేదా అనుకున్నా, కాకి అరిచింది. అరిచావా? మళ్ళీ అరుస్తావంటే నీ కజిన్ చెల్లెమ్మ గాన కోకిల అరిస్తే కోకిలమ్మ ఎలా ఉంటుంది? అబ్బా ఎంత స్వీట్ గా ఉందో. కోకిల కూడా ఇంత బాగా అరిచుండదు సార్. అదే నువ్వు అరిస్తే హర్రర్ సౌండ్ లో హర్రర్ మూవీలో అరిచినట్టుంది. అబ్బో కాకి. వెరీ వైల్డ్ యు ఆర్. శాస్త్రం ప్రకారం సార్. నీ మొహం. కాకి శాస్త్రం ప్రకారం కాకి అరుస్తే ఇంటికి చుట్టాలు వస్తారంట సార్. నేను తింటానికే ఫుడ్ లేదు. ఇంకో శాస్త్రం, కాకి రెట్ట చెడగొడుతుంది బట్టలు చెడగొడుతుంది. ఇదంతా తగ్గాలి అంటే హ్యాపీగా 1 గంట పడుకోవాల్సిందే సార్. ఈ శాస్త్రం ప్రకారం కల్లో కూడా బల్లులు వస్తున్నాయి సార్. శాస్త్రం శతవిధాల శాస్త్ర. శాస్త్రం. ఎవరు నువ్వు? బల్లిన్రా. బల్లె. నీ జీవితం సర్వనాశనం అవ్వడానికి, నీ ఉద్యోగం పోవడానికి నేను అర కారణం. నువ్వు కాకపోతే ఎవడేరా? ఏరా నీకు ఎన్ని మేలు చేసినారా నేను? నువ్వు నాకు మేలు చేసావా? బల్లెల్లే మేలు చేస్తుందమ్మా. ఒరేయ్ నీకు పెళ్లి 5 సంవత్సరాలు అయినా కూడా పిల్లలు పుట్టకపోతే ఆ గోడ మీద ఉన్న నేను చూస్తూ తట్టుకోలేక లటకన నీ భార్య మీద పడితే పుట్టుకుని వచ్చేది నీ వల్ల పడితే అప్పుడు కదా నీకు పిల్లలు పుట్టింది. అది లేకపోతే నీకంత సీన్ ఎక్కడిదిరా? ఒకసారి గోడ మీద పాకరా. 2 నిమిషాలు పాకరా. గోడ మీద ఎవడన్నా పాకుతాడా మనిషి అన్నాడు? 2 నిమిషాలు పాకడానికే నీకు అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ఏళ్ల తరబడి గోడను పట్టుకొని ఇలా ఉండి ఏదో ఒక్కసారి జారి మీద పడ్డందుకు ఎన్ని రా అన్నావు? అరిష్టమా? ఏమన్నావురా? నేను ఎదురు వస్తే నువ్వు ఇంటికి అంటే ఆఫీస్కి వెళ్ళి వెనక్కి తిరిగి రావా? అంతే కదా శాస్త్రం ఘోషిస్తుంది. శాస్త్రం ఘోషిస్తుందా? ఇప్పుడు ఐశ్వర్యరాయ్ ఏ కలరా? పిల్లి కళ్ళు కదా. తర్వాత నవదీప్ కళ్ళు పిల్లి కళ్ళు. తాప్సి కళ్ళు పిల్లి కళ్ళు. ఇంతమంది నా కళ్ళతో స్టార్డమ్లై నా కళ్ళతో చూస్తా ఉంటే నేను నీకు ఎదురొస్తే అయిష్టమా? హలో భయ్యా. అబ్బా నువ్వెందుకు వచ్చావు? రావాల్సిన టైం వచ్చింది కాబట్టి వచ్చా. ఏమైందిరా? నీకేమైంది? వీళ్ళనంటే తిట్టాను కాబట్టి వచ్చా. నిన్నేమన్నాను రా? ఇప్పుడు నేను అరిస్తే చుట్టాలు వస్తారా? రారా. ఇప్పుడు నా అరుపును అంత చీప్గా తీసేస్తున్నావు. చండాలమైన అరుపు. మొన్నటికి మొన్న ఈ తాత తెచ్చిపోతే పిండం పెట్టావు. అవును. ఆ పిండం ఎవరు తిన్నారా? ఏ కాకి ముట్టుకోక ఏ కాకిలో నువ్వు నిలబడితే ఈ కాకి తిందిరా. కాకి తింది. మీ ఆత్త మీ తాత శాంతి 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 వచ్చిందిరా.
ఏరా నీ సొంతింటికల్లా నిజం చేసింది ఎవర్రా? అబ్బా నా సొంటింటికల్లా నువ్వు నిజం చేసావా? ఎట్టమ్మా? దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా దేవుడా నేను సొంతిల్లు కట్టుకుంటున్నా, నన్ను ఆశీర్వదించి దేవుడా అనంటే పక్కనున్న నేను అని శుభం పలికి నువ్వు సొంతిల్లు కట్టుకున్నట్టు చేసింది అలాంటి నేను నీ చేతిలో పెడితే అరిష్టం అంటావా? అందుకే పల్లి పలుకు శుభ పలుకు శుభ పలుకు శుభ పలుకు. హలో ఏంట్రా నల్ల పిల్లేస్తే నరకానికి డైరెక్ట్ వెళ్తావా? అవును శాస్త్రం ఘోషిస్తుంది. అరే నువ్వు అడ్డమైన తిండి తిని వదిలేస్తే అవి ఎలకలు తింటే ఆ తిండి నువ్వు తింటే నీకు ఎక్కడ అనారోగ్యం వచ్చి ప్లేగు వ్యాధి వస్తుందో చెప్పేసి అది నేను తింటి ఆరోగ్యాన్ని పెంచితే నువ్వు నన్ను ఇష్టమంటావా? అరే మొన్న ఇంట్లో దొంగలు పెట్టప్పుడు నేనే ముందు లేచి మియావ్ అని అరిస్తే కదా నువ్వు అలర్టైంది. అవునా కదా? నీకు ఇంత న్యాయం చేస్తే నేను నీకు ఎదురొస్తే అయిష్టమా అయిష్టమా అయిష్టమా? అయినా ఒక మాట చెప్తా ఈయన మనుషుల్లో ఎవరన్నా పోతే ఎవరన్నా వస్తారా? రారు. ఈ రోజులు ఎవడు రాడు. మా కాకిల్లో ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వచ్చి కా 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 అని అరుస్తాను తెలుసా? లాజిక్. చుట్టూ రౌండప్ చేయండి. ఎర్రా ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని తిడితే మేము ఊరుకుంటాం అనుకున్నావా? నీ అయ్యరే వాట్ ఇస్ ద నాన్సెన్స్? ఛీ దరిద్రపు దోమలు. నేను చూసాను రోయ్. ఓయమ్మో ఏట్రా ఏట్రా ఆ దోమలు అలా కొట్టి చంపేస్తున్నావు? చంపకపోతే సూపులు వేసుకొని తాగుతారా ఏంటి? దరిద్ర దోమను. ఒరే మా దోమలు కూడా తాగండి. రక్తం అదో రక్తం రా. మొన్నటికి మొన్న మా చుట్టాల ఇంటికి అని చెప్పేసి ఇలా ఎగురుకుంటూ వెళ్తుంటే దారిలో ఆకలేసి ఏదో వీటి మీద వాళ్ళు 2 డ్రాప్స్ బ్లడ్ తాగానండి. అంతే. దాంతో వాంతులు, విరేచనాలు, మలేరియా, గనేరియా ఇవన్నీ వచ్చేసారు. హాస్పిటల్కి వెళ్తే ఎయిడ్స్ కూడా ఉందని చెప్పాను సార్. చిన్న పిల్లని నేను. ప్రపంచంలో ఉన్న రోగాలన్నీ నీలో పెట్టుకొని మొత్తం మా వల్ల వచ్చినట్టు ఏం కలరింగ్ ఇచ్చావురా? మరొక్కసారి కానీ మా దోమలు కానీ కొట్టి చంపితే అప్పుడు చెప్తాను రా నీకు. ఈ శాస్త్రాలు ఉన్నంతసేపు నన్ను ఏం చేయవు సార్. ఈ జంతువులన్నింటినీ బ్యాన్ చేసి పడేయాలి సార్ దరిద్రంగా. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? అరే ఒక మాట చెప్తా వింటరా. మూఢనమ్మకాలతో నీ జీవితాన్ని ఎందుకురా సంక్రాంతిస్తావు? తోటి జంతువులను ప్రేమించురా. నకర్ నకర్ పిల్లి మనకు ఎదురు పడితే పనులు ఏవి జరగవంట. మనం పిల్లికెదురు పడితే కర్మకాలి చచ్చునంట. బల్లి పలుకు సత్యమంట, బల్లి పడితే దోషమంట. నక్క తోక లక్కు అంట, నక్క అరుపు మృత్యు వంట. ఎందుకెందుకెందుకెందుకెందుకెందుకో పచ్చడి దూల తీరిందా? శాస్త్రం శతవిధాల శాస్త్ర. మేము మారుతామా ఏంటి? రాఘవ్ గారు ఎలా ఉంది స్కిట్? అలాగే చాలా బాగుంది. బాగా నచ్చింది. పిల్లి ఇది ఓకే. దోమ చెప్పిన లాజిక్ కొత్తగా ఉంది. మన నుంచి దోమ రోగాలు వస్తాయండి. కరెక్టే. ఇది దోమల కంటూ ప్రత్యేకంగా రోగాలే ఉండవు. రకరకాల జీవ్ ఈ ఇన్ఫెక్షన్ మీద వాలి అవి కొంచెం జబ్బు తెచ్చుకుని మనల్ని గుట్టి ఆ జబ్బు తెస్తాయి. క్యారియర్స్ అన్నమాట అవి. బాగా చేశారు. బాగుంది. గుడ్. రోజా గారు చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది కదా ఈ పిల్లి బల్లి. సో అన్నిటికీ లాజిక్ గా చెప్పావు. పాపం వాటి తప్పేం లేదు. మనం చేసే తప్పులకి వాటి మీద రుద్దటం కరెక్ట్ కాదు. శాస్త్రం ఘోషిస్తుంది. వాళ్ళందరూ కలిసి ఉతికితే శాస్త్రం ఘోషిస్తుంది. నువ్వు ఘోషిస్తావు. బాగుంది. జబర్దస్త్ జల్సా టైం. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళకే కాదండి, పెళ్లి చేయించే వాళ్ళకి కూడా కష్టాలు ఉంటాయి అంటున్నాడు మ్యారేజ్ బ్యూరో పెట్టుకున్న మన ఆర్పి. మరి ఆ కష్టాలేంటో తెలుసుకుందామా? లెట్స్ వెల్కమ్ కిర్రాక్ ఆర్పి అండ్ టీమ్. పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా. క్యా బాత్ హై విక్టరీ. ఏంటి ఆర్పి గడి సాంగ్తో వచ్చిన అనుకుంటున్నారా? నేను నెంబర్ 1 మ్యారేజ్ బ్యూరో మేనేజర్ని. నాకు ఎలా ఉంటుందంటే పెళ్లి సెట్ చేశాను అంటే మగాడిని బాగా తొవ్వి కనిపెట్టేస్తా. ఒక నిమిషం ఫోన్ వస్తున్నట్టుంది. హలో నాగబాబు గారు. ఏంది సార్ ఇది? పెళ్లిడికి వచ్చిన అమ్మాయిలందరూ కూడా నాగబాబు గారికి ఎలాంటి హస్బెండ్ కావాలి, బిస్కెట్ వర్కౌట్ కావాలి.
గురుగారు మీకు పెళ్ళైన ఫోటో ఒకటి ఇస్తే దాన్ని ధైర్యంగా ఇంట్లో పెట్టుకుంటే ఎందుకు తెలుసా? వాళ్ళకి తెలియట్లేదు మీకు పెళ్ళైంది తింటా నమ్మట్లే. ఒకసారి దాన్ని చూపించాలి. మీరేమో మేడం మీరేమో అందంగా పుట్టి వెళ్ళిపోతారు. నేను చచ్చిపోతున్నా మేనేజ్ చేయలేక. మీకు పెళ్ళైందని సంగతి చెప్తే కానీ నా వల్ల కావట్లేదు. ఒక నిమిషం మళ్ళీ ఫోన్ వచ్చింది. నేను సెట్ చేస్తా. నేను చూస్తానయ్యా నీకు. నేను పోతున్నా నా ఊరికే. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. బాయ్. విఠల్ విఠల్ అస్తమాని వెట్టాలి అనకే వినేవాళ్ళకి బాగోదు. ఏమండి నా కొడుకు పెళ్లి కాక నేను బాధపడుతున్నా. ఆడికి పెళ్లి ఎలాగవుతుంది? ఆడికి పెళ్లి ఎలాగవుతుంది? సిలిండర్ కనే అంటే సిలిండర్ కన్నా ఆడికి పెళ్లి అవ్వదు. ఎంత నీ కొడుకు కదా మొత్తం అంతా నాకేనా? ఇందులో నిజాయితీగా చెప్పాలంటే నీకు కూడా సగ భాగం ఉంది. నిజాయితీగా చెప్పాలంటే నీకు అసలు భాగమే లేదు. చూడే జూ తలుపులు తెరవగానే ఆడియన్స్ వస్తే చెయ్యూపే ఏని పిల్ల ఎంత ముచ్చటేస్తున్నాడు ఆడు. మమ్మీ నా పెళ్ళి ఎప్పుడు మమ్మీ? ఎట్లయితేదిరా దున్న పోతులు ఎక్కువ ఉన్నావు. ఎవడన్నా నేను చూసడానికి వస్తే చి వీనికి పిల్లని ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి అక్కడి నుంచి అటే పారిపోతున్నా. మీ కడుపు చించుకుంటే కాలు మీద పడుతుంది. నీకు కడుపు చించుకోకపోయినా కాళ్ళ మీద పడుతుందిరా. ఏమంటావు విఠల్? నువ్వు టెన్షన్ పడకే. అందుకే నీకు తెలియకుండా వేరే వాడికి నేను ఫోన్ చేశాను. పెళ్లిళ్ళు బ్రోకర్ కి. వాడిని ఇంప్రెస్ చేస్తే వీడికి పెళ్లి అయిపోతుంది. నాన్న ఇంప్రెషన్ నేను కూడా చేస్తాను నాన్న. నువ్వు సర్ప్రైజ్ చేయడం తప్ప ఇంప్రెస్ చేయడానికి పని చేయవు. నోరు మూసుకొని కూర్చో. నాన్న తిట్టక నాన్న. రోజు పక్కింటి అంకులు పిలిచి అరగంట కూర్చోబెట్టుకుంటాడు వాళ్ళ ఇంట్లో. అమ్మా ఇస్త్రీ బట్టలు వేసుకొని రోడ్డు మీద తిరుగుతున్నాడు. అదే వీడి సీక్రెట్. అవునా అవునా? హలో నేను ఈ ఊరికే వచ్చినా సార్. ఏమిలే నేను వచ్చి మాట్లాడిన తర్వాత మొత్తం చూసుకుంటే నేనేం చెప్పాను విఠల్? ఈశాన్య వైపు గోడ పెట్టకు అని చెప్పాను. తెలియక కట్టాలి సార్. ఆర్పి గారు చూసుకోవాలి కదా గోడలు. మీరు నేను గోడనే గుద్దుకున్నాను. గోడనే గుద్దుకున్నారు. ఏమే చెప్పవే? చెప్పడం ఎందుకు? చూపిస్తా జరగండి. ఇదిగో చూడండి గోడనే గుద్దుకున్నారు. ప్లేట్ చూడండి మీది. మీరుగా లోపలికి వెళ్ళి బ్లడ్ కడుక్కోండి. వెళ్ళండి కడుక్కోండి. వెంకటేశ్వర చూసాను. వెంకటేశ్వర సంబంధమా? కొంచెం ఇబ్బంది అంతే. పెద్దగా ఏం చూసుకోలేదు. ఎంత పెట్టుకున్నా ఈ సోఫా? చాలా బాగుంది. సోఫా ఏంటి? ఇంకా ఇల్లు కూడా మాకు బాగుంటుంది. ఒకసారి వచ్చి చూద్దాం. లేదు పెట్టాలి. నాకు కొంచెం నిద్ర వస్తుందిరా. ఎన్నిసార్లు చెప్పండి మేనేజర్ తొక్కలేదు ఇవన్నీ. ఇప్పుడు నేను ఈ బొమ్మనే చూసాను. బొమ్మనే చూసారు. మరి ఎక్కడి నుంచి ఎగిరి నేను ఆడేందుకు పడినా? చెప్పడం ఎందుకు? చూపిస్తా. ఏం లేదు, ఇలా స్ప్రింగ్ యాక్షన్. ఒకసారి మీ ఓన్ పిలిపించండి. మాట్లాడి వెళ్ళిపోతాం. వీళ్ళంతా నొప్పులు పడుతున్నాయి. నాన్న ఆర్పి గారు మా వాడు వచ్చాడు. ఇట్స్ ఓకే ఆర్పి. చచ్చిపోయాడు. పోయాయి విట్టాల్. ఏ కాడికి ఇప్పుడు ఎత్తాను విట్టాల్. ఎవరు చూసినా చూడకపోయినా. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది పుట్టాడో ఈ నంది కాని నంది ఎవరు కనంది. కాదు నీ పేరేంటి? బంటి. ముందు ఉండాల్సిన ఎలుగు ఎక్కడ పోయిందా? ఏమండి ఎలుగు కాదు, వాడు మా ఇంటి వెలుగు. ఎలుగు బరువు ఎంతో? 20 kgs అంతే. మొత్తం పాటలన్నీ 20 kgs మాత్రమే.
మీరు వెళ్ళి పడుకోండి, ఇటు నాకు పని ఉంది. ఎందుకు? ఎందుకేముందయా, ఒక మనిషిని ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు బయట గురించి కదా, లోపల గురించి కూడా తెలియాలి కదా నాక. బెడ్రూమ్ లో పడి మేము బెడ్రూమ్ లో పోతాం. వీడేంటి బిట్టలు నా మీద కాలేస్తూ వాడు నీ మీద కాలేయలే, నువ్వు మంచం మీద నుంచి పడిపోతావేమో అని అలా నేను జాగ్రత్త కాపాడుతున్నాడు. వీడు ఇలానే నన్ను కాపాడాలంటే వీళ్ళ భార్యని ఎంత బాగా కాపాడుకుంటాడు బిట్టలు. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. పడుకోండి. నిద్రపోతే ఒక్కసారి ఎక్కువ డీప్ లో కళ్ళు వచ్చేస్తే ఈయన కళ్ళలోనే చంపేసి పెట్టున్నాడు. జై అప్పారావు. జై బాస్మతి. ఏది మరణం? నాతో వచ్చేదెవరు, నాతో చచ్చేదెవరు? జై బాస్మతి. మనిషి లేడా? అతకపోయాడు. ఏమేవ్ నాకు తెలియకుండా ఈ కొత్త బెడ్షీట్ ఎప్పుడు కొన్నావే? అది కొత్త బెడ్షీట్ కాదు, ఆర్పి. అంటే ఆర్పి మన కొడుకు కింద పడి ఫోటో పేపర్. ఇంకా వాడికి పెళ్లి ఏమవుతుంది? నాన్న నేను ఏం చేయాలి ఇప్పుడు? బరే దొంగ కట్టా. ఇక ఈ బెడ్షీట్ నీటిలో బాగా తడిపి బాగా కప్పుకొని పడుకో. ఎలా రోజా గారు ఎలా ఉంది? కిరాకా? కిట్ట అప్పలం అయ్యాడు కదా పెళ్లి కొడుకు కింద పడి. నీ పరిస్థితి ఎలా అంటే ఆయనకు పెళ్లి చేస్తే ఆ భార్య పరిస్థితి ఏంటి? బాగుంది. రావటం గుద్దుకొని కింద పడటం, తర్వాత టెస్టింగ్ చేయడానికి వెళ్ళి నువ్వు ఫోటో అయిపోవటం బాగుంది. నాగబాబు గారు గోడ గుద్దినట్లు ఫీలింగ్, సోఫాలో పడుకోవటం, ఆ రెండు బాగున్నాయి. మిగతా ఏ రంజింపు చేయలే. ఆల్ ది బెస్ట్. గుడ్. పెళ్ళైన మగాడంటే చాలా చులకన ఈ సమాజానికి అని అంటున్నాడు మన అభి. మరి పెళ్ళైన తర్వాత అన్ని కష్టాలు ఏమొచ్చి పడ్డాయో చూద్దామా? లెట్స్ వెల్కమ్ అదిరి అభి అలాంగ్ విత్ దిస్ టీమ్. ఒసేయ్ దరిద్రపు కొట్టు మావా, దా కాఫీ లేదురా పంది మొక్కపోడా. రానా పెళ్ళానికి మర్యాద అయినప్పుడు మొగుడికి మర్యాద ఏంట్రా? నిన్ను చేసుకున్నాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలని. ఎక్స్క్యూజ్ మీ, నీ చెప్పులు అరిగిపోయా, నా చెప్పులతో కొట్టుకో. రాక్షసి. నేను రాక్షసిన? పెళ్లికి ముందు కాజల్లో ఉన్నానన్నా, ఇప్పుడు కాజాలు అమ్ముకునే దానిలో ఉన్నావు అంటున్నా. నువ్వెలా ఉన్నావు? నాకేంటే కింగ్ లా లేను, కింగ్ ఫిషర్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నావు. ఇదిగో నాకు లైన్ వేసిన వాళ్ళతో క్రికెట్ టీం తయారు చేయొచ్చు తెలుసా? నాకు లైన్ వేసిన వాళ్ళతో క్రికెట్ స్టేడియమే నిండిపోతుందిరా. ఇక నీతో మాటలు అవసరమే. నీకు డైవర్స్ ఇచ్చేస్తున్నాను. రేపటి దానికి ఎందుకురా, ఈ రోజే ఇచ్చేస్తా, తీసేసుకో. రేపే రెండో పెళ్లి చేసుకుంటా. నువ్వు రెండో పెళ్లి చేసుకోవడం అంటే ఎండిపోయిన మొక్కను తీసుకెళ్లి ఎడారిలో నాటినట్టేరా. అయినా నరకానికి నాన్ స్టాప్ బస్ ఎక్కి వెళ్తానంటే నేనెందుకు ఆపుతాను? హ్యాపీ జర్నీ. ఇప్పుడు కాదే, రేపు చూపిస్తా. వర్షం పడుతుంది ఏంటి ఈ టైంలో? చూడ్డానికి గుండెలు మండేలా ఉంటాడు గాని మంచి కండల మండేలే. ముందు నుంచి చూస్తే మున్సిపాలిటీ కానీ వెనక నుంచి చూస్తే మంచి పర్సనాలిటీ ఇది. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన, సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది మల్లో మల్లో వర్షం సాకు పెట్టుకొని దగ్గర కొద్దామని చూస్తున్నావా? వర్షంలో వరదలో కొట్టుకొచ్చి ముందుకొచ్చి ముద్దులు గిట్లా పెడదాం అనుకుంటున్నామో, చెమడాలు తీస్తా. పోవే చిరపుంజిలో చీరలు అమ్ముకునేదానా? నేను నాకేంట్రా
ఏంట్రా కోహినూరు వజ్రంలో అందంగా ఉంటాను. కోతి కొమ్మచ్చి గేమ్ షోలో కోతి యాంకర్ లా ఉంటావే నువ్వు, నీ ఫేసు. నేను చుప్పనాది మొహమ్మద్ రేపు చెప్తాను రండి సంగతి. నేను చూపిస్తాను రేపు నా సంగతి ఏంటో. డార్లింగ్ ఇక్కడ అందం అంటే ఇది, హెయిర్ స్టైల్ అంటే ఇది, డ్రెస్సింగ్ సెన్స్ అంటే ఇది, ఓవరాల్ గా ఫిగర్ అంటే ఇది. దీన్ని ఎక్కడో చూసినట్టుంది. పేపర్ లో ఎక్కడో చూసి ఉంటావులే. నువ్వు అనసూయ వాళ్ళ ఇంట్లో పని మనిషి కాదు? అనసూయ ఇంట్లో పని మనిషా? ఇంతకు ముందు మాట్లాడవు యా యా ఇంగ్లీష్ లో మాట్లాడవు కదనే. నీ అయ్యా నీకు ఇంగ్లీష్ లో యా తప్ప ఇంకేం రాదా? అయినా నీ లెవెల్ కి ఇదే ఎక్కువ. నీకు ఇస్తాను రా ఇప్పుడు. ఏంటే నువ్వు ఇచ్చేది నాకు ఆవకాయ బద్ద. హలో డార్లింగ్, కమాన్ డార్లింగ్. అయినా నీ టేస్ట్ ఏంటి ఇలా రాగలేడు? నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడే నా సెలక్షన్ అంటే ఏంటో తెలిసింది. ఏంటయ్యా ఇట్టొచ్చావు? అమ్మగారు పని ఉందంటే వచ్చిన. నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు? అయ్యగారు పని ఉందంటే వచ్చిన. ఏంది మీరిద్దరు ఇట్టొచ్చిండ్రు? నీ అయ్యరే మీరిద్దరు భార్య భర్తలా? రబ్బునే బనాది జోడి. ఇంకొకసారి కనిపించారని చంపి పడదు. హలో లేదండి మేము ఉండట్లేదు ఇంట్లో. వచ్చేసారా? సరే రండి, మా తాత వస్తున్నాడంట. నీకే తిండి దండగా అంటే నీ మెడకో డోలుగాడు ఎందుకు? హలో నువ్వు మర్చిపోయినట్టున్నావు, మన ఇద్దరికి కలిపి పెళ్లి చేసిన తాత వస్తున్నాడంట. ఇక్కడ గొడవ పడుతున్నాం అనే విషయం ఇంట్లోకి వెళ్ళి చెప్పాడనుకో మీ నాన్న కప్పా. అమ్మో నాకున్నది ఒక్కడే నాన్న. అర్థమైందా? ఆ తాత ఉన్న రోజులు కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు, నేను చెప్పినట్టు విను. సరే పొండిరా. ఏంట్రా అబ్బాయి? తాతయ్య గారు నమస్తే, బాగున్నారా? క్షేమమే కదా? ప్రయాణం అంతా బాగా జరిగిందా? కూర్చోండి కూర్చోండి. అదేదో పేపర్ లో టీవీలో చూస్తున్నాను రా, విడాకులు అది ఇది అంటున్నా. అలాంటిది ఏం లే కదా? చాలా అన్యోన్యంగా ఉంటాం తెలుసా. ఏమే తాతగారికి టీ తీసుకురాపో. అందుకే మీరంటే ముచ్చటేస్తుందిరా నాకు. ఇదిగోండి. ఇంకో ముచ్చట కొలిపే విషయం ఒకటి చూపిస్తాం మా అన్యోన్యత. ఏమే కాలు పట్టు, కాలు పట్టు పట్టు. యా అక్కడే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఏమైందిరా? ఏం లేదు, ముచ్చటేస్తుందిరా మిమ్మల్ని చూస్తుంటే. ఏమండి గోధుమ పిండి అటకం మీద ఉంది, నాకు అందట్లేదు, కొంచెం మీరు వచ్చి తీసిస్తారా? ఇదిగో నేను ఎక్కి తీయడం ఎందుకు, నీతోనే తీపిస్తా, నేను ఎత్తుకొని దా. ఏమైందిరా? ఏం కాలేదు, మోటు సరసాలు సరసాలు. పాత సామాన్లు కొంటాం. హలో తాత, నువ్వు పాత సామాన్ల కిందికి రావులా, లోపల రా. ఈ పాత సామాన్లు కొంటామంటూ వస్తారు తప్ప పాత భార్యల్ని కొంటామంటూ ఏ దరిద్రుడు వచ్చి చావాడు. ఇదిగో అబ్బాయి ఇలారా. నువ్వు కింద పడేస్తావరా నువ్వు? ఏమిటి అబ్బాయి సామాన్లు అంత వాడికి ఇచ్చేస్తున్నావేంటి? తాతగారు మీ మనవడు ల్యాప్టాప్ ఫోన్లు ఇవన్నీ అనవసరంగా వాడుతుంటే రేడియేషన్, స్పాండిలైటిస్, మెదడు పనిచేయకపోవడం ఇవన్నీ వచ్చి తన హెల్త్ ఖరాబ్ అవుతుంది కదా. నా ల్యాప్టాప్, నా ఐప్యాడ్, నా సెల్ ఫోను. ఆగరా, అది నీ ఆరోగ్యం గురించి అనిపిస్తుందిరా వాడికి. ఆరోగ్యం గురించా? అయితే ఒక్క నిమిషం. అరే నువ్వు అక్కడే ఉండరా పక్కడా. చీరలు పాతగా అయిపోయాయి, నగలు తుప్పు పట్టిపోయి అవి వేసుకుంటూ నువ్వు పాతగా అయిపోయి నువ్వు తుప్పు పట్టిపోతావు. తాతయ్య గారు దాని ఆరోగ్యం కోసమే నేను అలా చేశాను తప్ప. నిన్ను చూస్తే కూడా ముచ్చటేస్తుందిరా నాకు. అరే బక్కడా వెళ్ళిపోరా, డబ్బులు అవసరం లేదు, తీసుకొని వెళ్ళిపో. ఇప్పుడు నేను మీ క్రెడిట్ కార్డు తీసుకెళ్లి షాపు లక్షలు నాకు కావాల్సిన అన్ని కొనుక్కుంటే అప్పుడు ఉంటుంది మీకు. నా క్రెడిట్ కార్డు గీకడానికి నీకు ఎన్ని గుండెలే? క్రెడిట్ కార్డు గీకడానికి గుండెలు అవసరం లేదు, మిషన్ ఉంటే సరిపోతుంది. ఏంటి నన్నే కొడుతున్నావా? కొడతావు ఎన్నైనా కొడతావు. నీకెందుకు బాగా బలిసి కొట్టుకుంటున్నావు? బలిసి కొట్టుకుంటున్నా? ఎంతో మాట్లాడా. నువ్వు కొడితే నేను కొట్టలేనారా? మిమ్మల్ని చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందిరా.
కొట్టినా కూడా ముచ్చటేస్తూనే ఉంది తాత. అప్పట్లో నేను మీ బామ్మ ఇలాగే కొట్టుకునే వాళ్ళం. వర్షం రాగానే డిప్కి టిప్పిరి డిప్కి టిప్పిరి డిప్కి టిప్పిరి. ఇప్పుడు గాని వర్షం వచ్చిందనుకో మీరు కూడా డిప్కి టిప్పిరి డిప్కి టిప్పిరి డిప్కి టిప్పిరి. ఈ టైంలో వర్షం ఏంట్రా బాబు? ముద్దులా ముట్టుకుంది సందెవాన, సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన. పడ్డ గొడవలు చాలే, వర్షం పడుతుంది. సరే దా, వరదలు వస్తున్నాయి. పద. సో ఎలా ఉంది స్కిట్ రోజా గారు? బాగుంది. నాగబాబు గారు ఎక్కడ అంత భలే ఉంది అని పంచేసి నవ్వు కానీ ఎక్కడ రాలా. నెక్స్ట్ టైం బ్రహ్మాండం చేస్తాను తెలిసిన విషయం. ఆల్ ది బెస్ట్. ఓకే, సో స్కిట్స్ అన్ని చూసాం కదా. లెట్స్ నౌ గెట్ సమ్ స్కోర్స్. అబ్బాయిలు వస్తారా? ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి రోజా గారు ఇస్తున్నారు. కిరాక్ ఆర్పి అండ్ టీమ్ కి రోజా గారు ఇస్తున్నారు. రచ్చ రవి అండ్ టీమ్ కి రోజా గారు ఇస్తున్నారు. రాకింగ్ రాకేష్ అండ్ టీమ్ కి రోజా గారు ఇస్తున్నారు. బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్ కి రోజా గారు ఇస్తున్నారు. అదే అభి అండ్ టీమ్ కి రోజా గారు ఇస్తున్నారు. ఓకే, సో ఇవాళ ఎవరికి పెర్ఫార్మ్ ఆఫ్ ది డే ఇవ్వట్లేదు. సో మొత్తం అమౌంట్ యూనిట్ కి ఇచ్చేస్తున్నా.